ఏ హాయ్ గాయ్స్, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా మా పల్నాడు ఏరియాలో అయితే ఎండలు మండిపోతున్నాయి అనమాట. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 2:30 అయిందనమాట. నేను, రత్నం అండ్ చీకటి నాని, మరి కట్టెంపూడి నిఖిల్, మేము నలుగురం కలిసి ఈరోజు మాకు దగ్గరలో ఉన్నటువంటి ఒక తాటి చెట్టు దగ్గరికి వెళ్ళామన్నమాట. తాటి చెట్టు అంటే మీకు వెంటనే గుర్తొచ్చుంటుంది. సో తాటికాయలు కోసుకుని అందులో ఉన్నటువంటి ముంజలను తినడానికి మేము వచ్చామన్నమాట. ఈ సమ్మర్లో తాటి ముంజలు తింటే చాలా హెల్త్కి మంచిది, అదేవిధంగా చలవ కూడా చేస్తుంది అనమాట. సో మా నలుగురిలో రత్నం చాలా ఎక్స్పర్ట్ అనమాట తాటి చెట్టు ఎక్కి తాటికాయలు కోయడంలో. వెంటనే రత్నం ఇంకేమీ ఆలోచించకుండా మేము తీసుకొచ్చినటువంటి ఆ కొడవల్ని తీసుకొని చాలా సింపుల్గా తాటి చెట్టు ఎక్కేసి ఆ తాటి చెట్టు పైన ఉన్నటువంటి తాటికాయలు మొత్తాన్ని కొట్టాడనమాట. అండ్ అదేవిధంగా ఆ తాటికాయలు కొట్టిన తర్వాత చాలా సింపుల్గా, చాలా నిదానంగా చెట్టు పై నుంచి క్రిందకి దిగుతున్నాడు. చూస్తున్నారు, కనిపిస్తుంది కదా రత్నం ఏ విధంగా చెట్టు ఎక్కి దిగాడో. సో ఈలోపు రత్నం వచ్చేసరికి ఈ కింద చల్లాచెదురుగా పడిపోయినటువంటి ఆ తాటికాయలు మొత్తాన్ని నాతో పాటు వచ్చినటువంటి చీకటి నాని, అదేవిధంగా నిఖిల్, వీళ్ళిద్దరు కూడా చుట్టుపక్కల చల్లాచెదురుగా పడిపోయినటువంటి ఆ తాటికాయలు మొత్తాన్ని ఒక చోటకు చేర్చారు. ఈలోపు రత్నం కూడా దిగేయటం జరిగింది. ఈ తాటికాయలు మొత్తాన్ని నీడన్నటువంటి ఒక చెట్టు దగ్గరికి చేర్చుకొని నేను, రత్నం, నిఖిల్, నాని మేమంతా కూడా చాలా హ్యాపీగా మాకు నచ్చిన తాటికాయలు తినేసి మిగిలిపోయి ఇంటికి పట్టుకెళ్ళాం ఫ్రెండ్స్. నీదేముంది కానీ బాయ్, నిఖిల్ బాగుందా తాటికాయ? రోజు అవుతా తాటికాయలకి బండి ఉందిగా, నేను ఉన్నాగా. బా మంచి పిల్లల్లా చూస్తున్నావు, భయపడే పిల్లల్లాగా.